హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వ్లాగ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు ఏమేం రెసిపీస్ చేశానో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చూసేద్దామా? ఫస్ట్ అయితే మార్నింగ్ చీజ్ ఎగ్ క్రొసాంటో చేశాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్. క్రొసాంటోని హాఫ్గా కట్ చేసేసి జస్ట్ ప్యాన్లో వార్మ్ చేసుకొని సేమ్ ప్యాన్లోనే ఆయిల్ లేదా బటర్ లేదా గీ ఏదైనా వేసేసుకొని 2 ఎగ్స్ని జస్ట్ పగలగొట్టి హాఫ్ బాయిల్కి వేస్తాం కదా, అలా వేసేసుకోవాలి. దానిపైన కొద్దిగా పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇది హాఫ్ బాయిల్ లాగా కనపడుతుంది, బట్ ఆమ్లెట్ లాగా చేసుకుంటాను, ఎందుకంటే నాకు హాఫ్ బాయిల్ ఇష్టం ఉండదు. జస్ట్ ఒక సైడ్ స్ప్రింకిల్ చేసేసిన తర్వాత పెప్పర్ పౌడర్, ఉప్పు ఇంకో సైడ్కి తిప్పేసి కాల్ చేసుకోవాలి. నార్మల్గా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, సేమ్ టైపే. అలా ఆమ్లెట్ కాల్ తర్వాత చీజ్, బేబీ చీజ్ యూస్ చేస్తున్నా, బేబీ జెల్ చీజ్. ఇది కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని 2 ఆమ్లెట్ పైన వేసేసి ఒక ఆమ్లెట్ని ఇంకో ఆమ్లెట్ పైన వేయాలి. అప్పుడు చీజ్ అంతా వేడికి మెల్ట్ అయిపోయి స్టిక్ అయిపోతుంది అనమాట. బాగా ఒక 1 మినిట్ అలా కాల్ చేసి ఈ క్రొసాంటో హాఫ్గా చేసాం కదా, వార్మ్ చేసి దాంట్లో పెట్టేసుకొని సేమ్ శాండ్విచ్ లాగా తినేయడమే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అలా చీజ్ ఎగ్ క్రొసాంటో రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో ఇక్కడ వేడి వేడి టమోటా రైస్ చేస్తున్నా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువ లేనప్పుడు, ఆనియన్ టమోటా ఉండి మనకి ఏదైనా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్ని పీసెస్గా సన్నగా కట్ చేసేసుకొని, టమోటా రైస్లో టమోటా ఎక్కువ ఉండాలి కదా, సో ఒక 4 టమోటా తీసుకున్నా చిన్నవి. ఇంకా అవి కూడా బాగా సన్నగా కట్ చేసుకొని ఒక 3 or 4 స్పైసీగా కావాలంటే ఎక్కువగా పచ్చిమిరపకాయ తీసేసుకోవాలి. ఇంకా అవన్నీ బాగా సన్నగా కట్ చేసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం పోపుకి వేసుకుంటాం కదా, అన్ని అవి వేసేసుకోవాలి. పోపుకి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కొద్దిగా వేగిన తర్వాత నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్యాన్లో ఆయిల్ బదులు. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా ఆనియన్స్ వాడాలన్నమాట. అందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వాడతాయి కదా ఆనియన్స్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఏం చేసి టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, టమోటా కొంచెము, పసుపు కొద్దిగా, లైట్గా ఉప్పు వేసేసుకొని బాగా వాడ్చాలి. టమోటా బాగా వాడిన తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. టమోటా పచ్చివాసన రాకూడదు. బాగా కొంచెం వాటర్ అంతా పక్కకు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కొద్దిగా కారము, ఎక్కువ స్పైసీ కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి నేను వేసేసి ఇంకేం మసాలా వేయలేదు, జస్ట్ వేసి మిక్స్ చేసి కొంచెం బాగా మసాలా వేగిన తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సపరేట్ సైడ్ డిష్ కూడా అవసరం లేదు. అంతే, రెడీ అయిపోయింది. వేడి వేడి టమోటా రైస్ రెడీ అయిపోయింది. ఆ రోజు అయితే టేస్ట్ నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ఇక్కడ జస్ట్ సింపుల్గా ఉప్మా చేస్తున్నా వేడివేడిగా. దీనికి కూడా ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకోవాలి బాగా. నెక్స్ట్ ప్యాన్లో గీ ఎక్కువ యూస్ చేస్తాను నేను ఆయిల్ కంటే, టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా అనేసి. ఆయిల్ కంటే గీ హెల్తీ అనేసి ఫస్ట్ అయితే పోపు వేసేసుకొని కొంచెం కరివేపాకు, కొద్దిగా ఎండుమిరకాయ, పచ్చిమిరకాయ కంటే ఎండుమిరకాయ వేస్తే ఉప్మా టేస్ట్ ఇలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా పచ్చిమిరకాయ వేసి చేస్తాం, ఈసారి ఎండుమిరకాయ వేసాను, టేస్ట్ ఎలా ఉంటుందని, బట్ సూపర్గా వచ్చింది. ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసాను. ఇంకా బాగా వాడ్చాలన్నమాట. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేయాలి. ఇంకా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత సన్నగా అయిపోతాయి కదా, తర్వాత మూత పెట్టేస్తే కొద్దిసేపు బాగా వేగుతాయి అన్నమాట. అట్లా వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ 1 కప్పు, ఉప్మా రవ్వతో పాటు 1 కప్పు సేమియా కూడా వేసినాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది 2 మిక్స్ చేస్తే. సో 2 వేసి కొద్దిసేపు అట్లా సార్ట్ చేసుకోవాలన్నమాట, జస్ట్ ఆనియన్స్లో మిక్స్ అయ్యేలాగా. నెక్స్ట్ నేను ఇది మా 1 year బేబీకి కూడా పెడుతున్నా కాబట్టి వాటర్ ఎక్కువ వేస్తున్నా. 2 కప్స్ తీసుకున్నా సేమియా రవ్వ, దానికి 5 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. మెత్తగా ఉంటే పిల్లలు బాగా తింటారనేసి. ఇంకా సాల్ట్ వేసేసి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉంటగట్టిపోతుంది. ఇలా కొంచెం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 minutes ఉడకబెట్టామంటే చాలా మెత్తగా వస్తుంది. వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.